ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ చాలా అంటే చాలా మంచిది. అసలు ప్రతి లేడీ ఇంట్లో ఉండాలి. మోనోపాజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది కంట్రోల్ చేస్తారు. ఏంటంటే హార్మోన్స్ కంట్రోల్లో ఉంటే థైరాయిడ్ అవి కూడా ఏముండవు, అన్ని కంట్రోల్లో ఉంటాయి. అంత మంచి ప్రోడక్ట్ ఇది. ఏంటంటే ఇప్పుడు బ్లీడింగ్లు ఎక్కువైపోయి గర్భసంచులు తీసేస్తున్నారు. మాట్లాడితే 4 రోజులు బ్లీడింగ్ అవ్వగానే ఆపరేషన్ చేసేస్తే గర్భసంచి తీసేస్తున్నారు. ముందర ఆపరేషన్ చేసి అది తీసేస్తున్నారు కదా. అలా కాబట్టి ఇది నాకు 1 వీక్ అండి. 1 వీక్ ఎక్కువ అనమాట. 1 వీక్లో కంట్రోల్ చేసేస్తుంది. కొన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా కూడా ఇంగ్లీష్ మందులు క్యూర్ చేయింది, ఇది క్యూర్ చేస్తుంది అనమాట. ఇది ఎంతో మందికి ఇచ్చాము, వాళ్ళ టెస్టిమోనీ చెప్పారు, మేము కూడా వాడి చూసాము. చాలా మంచి ప్రోడక్ట్ అండి లేడీస్కి అయితే. అలాగే ఇది నూనె అంటే షుగర్ వాళ్ళకి కొద్దిగా కణాలని బాగా పోషిస్తాయి అన్నమాట. మన శరీరం మొత్తం కణ నిర్మితం కదా, కాబట్టి ఆ కణాలను చక్కగా పోషించి మనకి తిన్న ఫుడ్ వండబట్టేలాగా చేస్తుందండి. షుగర్ వాళ్ళకి ఇంకా మంచిది. ఒక ఫ్రూట్ నుండి తయారు చేస్తారు. ఆ ఫ్రూట్ ఏంటంటే ఫస్ట్ ఒక ఫ్రూట్ పచ్చగా వచ్చి ఆ తర్వాత పండుగ తయారవుతుంది, పసుపుగా తయారవుతుంది కదా. కానీ ఇది అలా కాదు. ఈ ఫ్రూట్ నూనె ఏంటంటే ఫస్ట్ పచ్చగా వచ్చి తర్వాత పసుపు కలర్లో వస్తుంది. ఆ ఫ్రూట్ నుండి తయారు చేస్తారనమాట ఇది నూనె. అలాగే ఐరన్ అండ్ ఫోలిక్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట. మన లేడీస్ అందరికీ అవసరం. మనకి లేడీస్కి ఏముంటుందండి, మనం సరిగా తిన్నామా లేదా కూడా మనం పట్టించుకోం. మన ఫ్యామిలీ చక్కగా ఉండాలి, వాడు తిన్నారా లేదని చూస్తాం, కానీ మన గురించి మనం పట్టించుకోం కదా. అందువల్ల ఏమవుతుంది, మనకి ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. ప్రతి ఇంట్లో లేడీకి కూడా బ్లడ్ రక్తహీనత ఉంటుంది ఎక్కువగా. ఆ రక్తహీనతని ఇది ఫుల్ఫిల్ చేసేస్తుంది. ఆకుకూరల పౌడర్ని క్యాప్సూల్లో పెట్టి ఇచ్చేస్తారు. న్యాచురల్గా హిమోగ్లోబిన్ లెవెల్ 1 మంత్లో మీరు చూడొచ్చు. 1 మంత్లో మీరు చూడొచ్చు. ఇది వాడిన వాళ్ళు డేట్ ఉన్నప్పుడు, డేట్ వచ్చినప్పుడు ఇది 5 డేస్ వేసుకోకూడదు. ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి అప్పుడు ఆపేయాలి. ఆ 5 డేస్ ఆపేసి ఇంకా రోజుకు 2 పూట్ల భోజనం చేస్తున్నారు తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది నేను వాడాను. నాకు ఎనీమియా ప్రాబ్లం వచ్చి, రక్తహీనత వచ్చి, తల తిరగడం, ఒక పని చేస్తే ఇంకో 1/2 గంట సేపు పక్కన కూర్చొని పని చేసుకోవడం, గుండెదడ, ఆయాసం, అలసట, అబ్బా చాలా ఉన్నాయి. అబ్బా లోపల నాకు ఏంటంటో అయిపోతుంది, లోపల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి నాకు అనుకున్నాను నేను. కానీ అలా కాదు, వాటన్నిటికీ రక్తహీనతే కారణం అని తెలిసింది. ఇది చాలా మంచి ప్రోడక్ట్ అండి. మనం రోజు ఆకుకూరలు తినాం కదండి, తినలేం కదా. మహా అయితే ఒక 1 వీక్ తింటామేమో, మళ్ళీ మామూలే. కానీ ఇది ఆకుకూరల పౌడరే ఉండటం వల్ల, ఈ ఒక రోజుకి 2 వేసుకోవడం వల్ల మనకి చాలా మంచిదండి. ఇది ప్రతి లేడీ వాడాల్సిన ప్రోడక్ట్ ఇది. అలాగే చెప్పే ఇది ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజల నూనె. అవిసె గింజల పౌడర్ మనం పౌడర్ చేసుకొని తింటాం కదా. ఎంత పౌడర్ తింటామో ఏంటో తెలియదు. ప్లస్ ఏంటంటే చేదుగా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది కదా, జిగురుగా. అలా లేకుండా ఇది ఆయిల్ రూపంలో మనకి ఒక క్యాప్సూల్ అనమాట. ఇది కూడా డెమో ఉందండి, డెమో చూపిస్తాను. ఒక క్యాప్సూల్, ఇది కూడా క్యాప్సూల్ ఆయిల్ చూస్తారా, ఆయిల్. ఇది మనం వాటర్ ద్వారా వేసుకోవచ్చు, నోట్లో పెట్టుకున్నా కూడా కరిగిపోతుంది. దీనిపైన ఉన్నది బెండకాయ జిగురు ఉంటుంది కదా, అదే లేయర్. ఈ 2 మనం హాని చేయాలి. ఇది వేసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది. మన బ్లడ్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్, మన ఫుడ్ ద్వారా ఆయిల్ ద్వారా వెళ్ళిన బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇది కరిగించేస్తుంది. కరిగించడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో బాగుంటుంది. బ్లడ్ ఫ్లోకి ఎక్కడ బ్రేకులు పడవు. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది, సాఫీగా వెళ్తున్న పంపుకి, వాటర్కి ఎలాగ అడ్డుపడుతుందో పాచి అలాగా, ఇలా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది, చక్కగా వెళ్తున్న బ్లడ్ ఫ్లోని అంతరాయం కలిగిస్తుంది. మరి అందుకనే కదా హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి, అలా వెళ్తున్న బ్లడ్కి ఇది ఇలా హైట్గా కొండలాగా పాచిలాగా ఏర్పడి వెళ్ళనివ్వట్లేదు, మన హార్ట్కి చాలనివ్వట్లేదు బ్లడ్ని. దాన్ని ఇది కరిగించేస్తుంది అనమాట. అది ఎలా కరిగిస్తుంది ఏంటి అన్నది మీకు ఇప్పుడు డెమో చూపిస్తాను నేను. అక్కడే కూర్చొని అక్కడే. ఇది ధర్మాకోల్. ధర్మాకోల్ ఏం చేస్తుందండి, ధర్మాకోల్ భూమిలో వేసినా ఏం చేసినా దాన్ని కరగదు. అలాగే ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాగే ఉంటుంది కదా, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. దీంతో ఎందుకు చూపిస్తున్నారు అని అంటే, దీంతోనే ఎందుకు చూపిస్తున్నారంటే మన బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా అంతే, బాడీలోకి వెళ్ళిన తర్వాత కరగదిక అలా ఉండిపోయింది. మెడిసిన్ వేసుకున్నా కూడా ఆ మెడిసిన్ టెంపరీనే, ఆ మెడిసిన్ పక్కన వెళ్తుందంటే కానీ బ్లడ్ అది కరగదంట.
అందుకని ఆపరేషన్ చేస్తారు, స్టంట్ చేస్తారు. ఈ ఆయిల్ ఎలా కలిగిస్తుంది? ఇప్పుడు దీన్ని నోట్లో తీసుకున్నా ఏం కాదు. ఒక్కటి పనికి వచ్చిందా? ఏమవుదు చెయ్యికి ఇలా చేసుకున్నా ఏమవుదు. ఏమన్నా తేడా చేస్తే మీకు దొరద రావడం కానీ సంథింగ్ ఏదో ఉంటది కదా, లేదు. ధర్మకోల్తోనే ఎందుకు చూపిస్తున్నా అంటే చెప్పా కదా, దానికి దీనికి ఒకే జాతి కలిగినవి ఇవి. బ్యాడ్ కొలెస్ట్రాల్ కరగదు, ఇది కరగదు, అలాగే ఉంటుంది, అది అలాగే ఉంటుంది. దాన్నే కరిగిచ్చేస్తుంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిచ్చేసి మన వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది. బ్లడ్ ఫ్లో కరెక్ట్ గా ఉండడం వల్ల బీపీ ఉండదు. చేసుకోండి, బీపీ ఉండదు. బీపీ అంటే మనం కొలెస్ట్రాల్ వేసుకుంటే 4 రకాలుగా ఉపయోగపడుతుంది. వినండి మేడం, ఇదేంటంటే ఇది మన ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ఎలాగంటే మనం ఒకదానికి వేసుకుంటే 4 రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకుంటే ఏమవుతుంది, ఒకదానికి వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ 4 వస్తాయి. కానీ ఇదేంటంటే ఒకదానికి వేసుకుంటే 4 బెనిఫిట్స్ వస్తాయి. 4 రకాలు ఏదైనా వేసుకోండి, ఏదైనా 4 రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి. థైరాయిడ్కి, డయాబెటిక్కి, ఎనీమియాకి, మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళలో గుజ్జరిగిపోయిన దానికి, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, అలా నరాల వీక్నెస్, అలాగే చాలా ఉన్నాయి. ఒక 40 రకాల వాటికి అట్లాగా. ఓకేనండి, ఇది చాలా అంటే చాలా మంచిది. 14 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే 1, పెద్దవాళ్ళు అయితే 2. డైజెషన్ కూడా బాగుంటుంది ఇది వేసుకోవడం. మేము రోజు వాడుతున్నాము, 1 ఇయర్ నుండి వాడుతున్నాం, చాలా హెల్దీగా ఉన్నాం మేమైతే. అంటే ఏంటంటే హాస్పిటల్ పాలు అవ్వమండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. మనం చక్కగా లేచి తిరుగుతున్నప్పుడే ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేదాకా వెళ్ళం. అంత మంచి ప్రోడక్ట్స్ ఇవి. 20 సంవత్సరాల నుండి 5 కోట్ల మంది వాడుతున్నారు ఈ ప్రోడక్ట్స్ అన్ని. ఓకేనా, ఇది నీమ్ అండి. నీమ్ ఏంటంటే ఈ వేప నూనె, వేప లేత తేయాకుతోటి తయారు చేసిన నూనె అనమాట. ఇది వేప చిగురు ఉంటుంది చూసారా, ఆ చిగురు ప్లస్ గింజ, దాని నుండి తీసిన నూనె. ఈ నూనె దేనికి ఉపయోగపడుతుందంటే స్కిన్ డిసీజెస్ పోతాయి, ప్లస్ 40 రకాల స్కిన్ డిసీజెస్కి పనికొస్తుంది. లోపల ఉన్న 40 రకాల ఫంగస్ని బయటికి తోలేస్తుంది ఇది వేప. ఇంకోటి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు, 200 లోపు ఉన్న వాళ్ళు ఇది వాడుకోవచ్చు. దాంతో పాటు బ్లడ్ని చిక్కబడిపోతూ ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి, అలా చిక్కబడకుండా పల్సం చేస్తూ ఉంటుంది. ఇది చెప్పాక పేస్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రోడక్ట్స్ని కాదు, దానికి వచ్చిన బెనిఫిట్స్ చెప్పాలి. మనీ ముందు అది ఇంపార్టెంట్. తులసి డ్రాప్స్, 5 రకాల తులసి కలవడం వల్ల ఇది మన దగ్గు, జలుబు, చిన్న చిన్న అయితే పోతాయి, చిన్న చిన్న అన్నీ పోతాయి. ప్లస్ మన వాటర్ కొద్దిగా కలుషితంగా ఉంది ఇక్కడ ఏరియాలో, కానీ ఆ వాటర్ మనం తాగాలి అని జర్నీ చేసే వాళ్ళకి ఇంకా మంచిది. ఇది డైజెషన్కి మంచిది. ఆ జర్నీ చేసుకునే వాళ్ళు ఏంటంటే 2 డ్రాప్స్ చేసుకొని వాటర్లో తాగేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఇదేమో ఫేస్ వాష్ అండి. బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి కదా, అందులో ఏముందంటే హోమ్ కేర్ ప్రోడక్ట్స్, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్, బ్యూటీ కేర్ అండ్ అగ్రి కేర్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇది బ్యూటీ ఫేస్ వాష్, చక్కగా స్మూత్ స్కిన్ ఉంటుంది. ఫేస్కి ఎప్పుడు కూడా సబ్బు పెట్టకూడదు, కానీ మన పైనుండి కింద దాకా రుద్దేస్తాం కదా, కానీ ఫేస్ వాష్ వాడుకోవాలి. ఇది చాలా మంచిది, స్మూత్గా ఉంటుంది, వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇది అంతే. మనం ఎండలోకి వెళ్ళినప్పుడు ఆ ఎండ వేడి మన మీద పడకుండా, డస్ట్ ఎక్కువ ఇది అవ్వకుండా ఇది అలోవేరాతో తయారు చేస్తున్నాం. ఇది సన్ స్క్రీన్ SPF 40+ అన్నమాట. ఈ 2 తీసుకొచ్చారు. ఇంకా చాలా ఉన్నాయండి ప్రోడక్ట్స్. ఇది సోపు,
నీము, మింటు, తులసి, పుదీనా, వేప, తులసి కలిసిన సోప్స్. 4 రకాల సోపులు ఉన్నాయి, ఒకటే తీసుకొచ్చేది. ఓకేనండి. కానీ ప్రోడక్ట్స్ అన్నీ మంచిగానండి. ఈ ఇంగ్రీడియంట్ బట్టి తెలిసిపోతుంది కదా మనకి, స్కిన్ మీద ఏమైనా చిన్న చిన్న డిసీజెస్ ఉన్నా కూడా మనది ఏది కూడా ఇదేంటంటే కొంచెం కలర్ కూడా వస్తుంది, వేప అది కలుస్తుంది కాబట్టి. ఇదేంటంటే మన వెయిటెడ్ డోవ్ సోప్తో సమానం అండి. వెయిటెడ్ డోవ్ సోప్కి మామూలు సంతూర్ సోప్కి తేడా ఏంటి? అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా.